హాయ్ నమస్తే ఆల్. ఈరోజు రిలేషన్షిప్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ప్లీజ్ ఈ వీడియోస్ కనుక మీకు రెజనేట్ అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పాజిటివ్ ఎనర్జీ వస్తే ఎవరైనా క్లైమ్ చేసుకోవచ్చండి. ఓకే చూద్దాం. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి మహాదేవ, మా వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి. నమస్కారం. 9 of Cups, Page of Cups, 6 of Wands, Three of Cups, please guide my angels, 5 of Pentacles and 5 of Wands. ఫైనల్లీ ఒక కార్డ్ తీసుకుందాం. ఓం నమ శివాయ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, ఇక్కడ చాలామంది ప్రజెంట్ నో కాంటాక్ట్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమంది సపరేషన్లో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓకే చూద్దాం. ఇది ఫేటెడ్ కనెక్షన్లా కనిపిస్తుందండి. కొంతమందికి ఇది లోన్లీనెస్, ఎమోషనల్ నీడ్ ఉన్న టైంలో పరిచయం అయ్యారు మీ పర్సన్ అన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ టైం మీ పర్సన్ని కలిసినప్పుడు అట్రాక్షన్ లాగా చిన్న స్పార్క్ లాంటిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు ఒకరినొకరు అట్రాక్ట్ అయ్యారు. కొంతమందికి ఇది మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా ఇలా ఏదైనా గెట్ టుగెదర్ అట్లాంటి సెలబ్రేషన్స్ టైంలో కానీ, కొంతమందికి ఇది ఆన్లైన్ కమ్యూనిటీలో కానీ పరిచయం ఉన్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు అలా పరిచయం అయ్యారు అన్నట్టు కనిపిస్తుంది. కొంతమందికి వర్క్ ప్లేస్లో కూడా పరిచయం ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ టైం మీ పర్సన్ని చూసినప్పుడే చిన్న అట్రాక్షన్ లాంటిది అయితే స్టార్ట్ అయిందండి. అది ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత ఫీలింగ్స్, అండ్ డే బై డే అది స్లోగా గ్రో అవుతూ వచ్చింది. ఒకరికొకరు సాఫ్ట్గా, ప్లెజెంట్గా, కంఫర్టబుల్గా అనిపించారు ఒకరితో ఒకరు అనిపిస్తుంది. పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. అంటే బిగ్ సర్ప్రైజెస్ అట్లాంటివి కాకుండా స్మాల్ మెసేజెస్, స్వీట్ మెసేజెస్, అట్లా ఎక్స్ప్రెషన్స్ లాంటి ఎనర్జీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీకు కంఫర్టబుల్గా, ఫ్రెండ్లీగా అనిపించింది వాళ్ళ నేచర్ అనేది. అది డే బై డే గ్రో అవుతూ ఎమోషనల్గా మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. అది గ్రో అవుతూ ఇప్పుడు డీప్ ఎమోషనల్ కనెక్షన్లో ఉన్నారు మీ పర్సన్తో మీరు అన్నట్టు కనిపిస్తుంది. ఎట్ ప్రజెంట్ ఈ రిలేషన్షిప్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అండి. ప్రజెంట్ మీ రిలేషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్కి కన్ఫ్యూజన్ కూడా ఉందండి ఈ రిలేషన్లో. మీకు మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా, అసలు మిమ్మల్ని వాల్యూ చేస్తున్నారా లేదా అన్న డౌట్ కూడా మీకైతే ఉంది. ఈ రిలేషన్లో చాలా సైలెంట్ పెయిన్ అయితే ఉంది. కొంతమందికి ఈ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే వేరే పర్సన్ అని కాదు. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, ఇంకొంతమందికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇట్లా కూడా అయి ఉండొచ్చు. అంటే మీకు ఏ విషయం తెలిస్తే మీరు కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్ చేసుకోండి థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అనేది. మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అనేది కన్ఫామ్గా ఉన్నదండి. అంటే మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, లేదా మీ రిలేషన్ మధ్యలో వేరే పర్సన్స్ రావడం కానీ, వాళ్ళ వల్ల కూడా మీ రిలేషన్ డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఫైనలీ మీరు ఇప్పటి వరకు మీరు ఏ పెయిన్ అయితే మీరు చూసారో అవన్నీ క్లియర్ అవుతున్నాయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ చక్రం అనేది తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న బర్డెన్ మొత్తం క్లియర్ అవుతుంది. పాజిటివ్ షిఫ్ట్ అయితే జరుగుతుంది మీ రిలేషన్లో. రీయూనియన్ అనేది ఉందండి ఈ రిలేషన్లో. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు
మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు. ఇప్పటివరకు రిలేషన్లో ఉన్న పెయిన్, బ్లాకేజ్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. మీకు అనుకూలంగానే మీకు జరుగుతుంది. కనెక్షన్ అనేది కమిట్మెంట్ డైరెక్షన్లోకి మూవ్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ స్టక్ ఎనర్జీ అయితే ఉందో అది సడన్గా మూవ్ అవుతుంది పాజిటివ్ వేలో. ఈ కనెక్షన్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదండి. రిలేషన్లో క్లారిటీ అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇప్పటివరకు మీకున్న పెయిన్, బ్లాకేజెస్ అన్నీ ఎండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. క్లైమ్ దిస్ రీడింగ్ అండి, పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.